ఆ అరణ్య ప్రాంతములోనే యోర్దాను అద్దరిలోనే ఆయన నివసించువాడు. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకొనువాడు. మిడతలుయు అడవి తేనెయు అతనికి ఆహారము. యేసు క్రీస్తు ప్రభు యొక్క అద్భుతమైన తన యొక్క ప్రత్యక్షతను చూచుటకు, ఆ విధంగానే ప్రభు యొక్క పరిచర్య ప్రారంభమునకు ముందు యేసుక్రీస్తు ప్రభు యోహాను ద్వారా బాప్తిసం పొందుటకు ఆ అరణ్యములో నుండి, నజరేతులో నుండి యేసుక్రీస్తు ప్రభు తన 33వ సంవత్సరములు 30వ ఏట ఆయన యోహాను వద్ద బాప్తిసం తీసుకొనుటకు వచ్చి ఉన్నాడు. 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య ఈ లోకములో చేస్తూ తన యొక్క పనిని తుదముట్టించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యోర్దాను నదిని చూడటానికి, అందులో నీళ్లలో బాప్తిస్మం కూడా అనేకులు పొందుతూ ఉంటారు. నేను కూడా యెరూషలేము ప్రాంతమునకు, ఇశ్రాయేల్ దేశమును సందర్శించినప్పుడు ఆ యోర్దాను నది ప్రాంతమునకు వెళ్ళడం జరిగింది. నా భర్త దైవ సేవకులు రెవరెండ్ ఆర్థర్ ప్రసాద్ గారు మరియు ఒక డిఐజీ గారు మాతో కూడా ప్రయాణం చేశారు. దేవుని యొక్క కృపను బట్టి అక్కడ చూడవలసిన ఆయా ప్రాంతాలంతా చూసిన తర్వాత ఆ శనివారం ఆ యొక్క యోర్దాను నది ప్రాంతమునకు వెళ్ళి అక్కడ డిఐజీ గారు నాకు బాప్తిస్మం కావాలని ఆయన ముందుగానే శుక్రవారం నాడే కోరి ఉన్నారు. అక్కడ ఆయనకు బాప్తిసం ఇచ్చుటకు యోర్దానుకు ఆ యొక్క శనివారం వెళ్ళడం జరిగింది. వారు బాప్తిస్ము తీసుకొని ఉండగా నేనెంతో సంతోషించి ఉన్నాను, ప్రభువుకు మహిమపరిచి ఉన్నాను. అనేకులు గుంపులుగా వచ్చి బాప్తిస్ము తీసుకుంటూ దేవుని సన్నిధిలో సంతోషము ఆనందముతో స్తుతించుట కనులారా చూసి ప్రభు యొక్క బాప్తిస్ము పొందే